ఈరోజు చాలామంది కొన్ని విషయాలు నాకు బాధ కలిగించే విషయాలు ఏంటంటే, చాలామంది అంటారు, అయ్యా మా ఇంట్లో చీకటి ఉంది. ఏముంది? మా ఇంట్లో చీకటి ఉంది. ఎన్నిసార్లు చాలామంది దైవజనుల విషయంలో కూడా కొంతమంది దైవజనులు వారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళ ఇలాంటి వాళ్ళు తగులుకున్నారు. చాలామంది నాకు చాలామంది ఎదురయ్యారు. మీకు ఎదురయ్యారు లేదు? ఇంటికి రావటం, ప్రార్థన చేయటం, మీ ఇంట్లో చీకటి కనపడుతుంది, మీ ఇంట్లో ఏదో ఉంది. నేను అంటాను, యేసయ్య అలా వెళుతూ ఉండగానే దురాత్మలు పారిపోలేదు. సరే, ఆయన దేవుడు అండి, భక్తుడండి, ఆయన యేసయ్యండి, ఆయన దైవ కుమారుడండి. సరే, అపోస్తులని పిలువబడుతున్నవాడు, అతని నీడబడగానే దురాత్మలు పారిపోలేదు. మరి ఈరోజు నువ్వు ఇంటికి వచ్చావు, నువ్వు ఇంటికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత, మళ్ళీ అది కూడా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత మీ ఇంట్లో చీకటి ఉంది. ఈరోజు చాలామంది ఈ మాటలకే నమ్ముతారు, ఈ మాటలకే పడిపోతారు. ఈ మాటలు చెప్పం కనుక వాళ్ళు ఇట్టు ఉన్నాం. మేము చెబితే ఇంకెక్కడో ఉండేవాళ్ళం. ఈరోజు ఈ మాటలే కావాలి. ఇంటికి వచ్చి ప్రార్థన చేసి, మీ ఇంట్లో దెయ్యం ఉంది, మీ ఇంట్లో చీకటి ఉంది, మీ ఇంట్లో దురాత్మ ఉంది, మీ ఇంట్లో పాపం ఉంది, నువ్వు అడుగు పెట్టే కూడా వచ్చిందంటే నీలో లోపం ఉందగా. అసలు నువ్వు ప్రార్థన చేసిన తర్వాత కూడా నీ ఇంట్లో చీకటి ఉందంటే నీ ప్రార్థనకు విలువేంటి? ఈ మాటలు విడిచిపెట్టాలి, ఈ మాటలు వదిలిపెట్టాలి. వాళ్ళు చాలామంది బోధకులు బయలుదేరారు. తగిలారన్న మీకు? చాలామంది వాళ్ళ ఇంట్లోకి వెళ్ళటం, వాళ్ళేమో గత దినాలుగా సేవకుడి దగ్గర బలిపీఠం మీద ప్రాధేయపడి, మా అమ్మాయికి మంచి ఉద్యోగం కావాలని ప్రార్థన చేసుకుంటుంటే, వీళ్ళు వెళ్ళి మీ ఇంట్లో చీకటి కనపడుతుంది, మీ అమ్మాయికి ఉద్యోగం కాదు కానీ చక్కటి సంబంధం అవుతుందంట. అసలు మనం అడిగేది ఏంటి, ఇది చెప్పేది ఏంటి? ఇలాంటి మాటలకు ప్రేరేపించబడిపోతున్నారు జనాంగం. ఈ కడవరి దినాల్లో ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పకనే చెప్తున్న మాటలు ఇవి. దేనిని నమ్ముతున్నావు? దేనిని ఆచరిస్తున్నావు? ఎక్కడి నుంచి వచ్చింది చీకటి? దేవుడు అధికారం నీకు ఇవ్వలేదా? సర్వాధికారాలు ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చాడు కదా. మరి నీకు ఇవ్వబడిన అధికారం ద్వారా మోకాళ్ళు ఎందుకు వేయలేకపోతున్నావు? నీకు ఇవ్వబడిన అధికారం ద్వారా ప్రార్థన చేసి నీ ఇంట్లో ఉన్న దురాత్మను ఎందుకు పారదోరలేకపోతున్నావు? చీకటి. గట్టి కళ్ళు మూసుకోండి, ఒక 10 నిమిషాలు మూసుకోండి అమ్మా. నేను మూసుకుంటా. మూసుకున్నారు? చీకటి కనపడిందా? అంటే మన షారును ప్రార్థనా మందిరంలో చీకటి ఉందా? కళ్ళు మూసుకుంటే చీకటి కనపడగా ఇంకేమైనా కనపడుద్దా? చీకటే కనపడుతుంది. ఈరోజు నీ కుటుంబంలో శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కొరతలు ఉంటాయి. నీకు ఒక ఆయుధం ఇచ్చాడు దేవుడు, ప్రార్థన చెయ్యి. దురాత్మలు పరిగెడతాయి. నేను ఏమంటానంటే, చాలామంది విచిత్రంగా ఎవరింటికన్నా వెళ్ళి అయ్యగారు ఇట్లా ప్రార్థన చేశారనుకో, అయ్యగారు మొహం ఇంకే చూస్తారు, ఏం చెప్తాడో ఈయనని. ఈయన చేతిలో చిలకొకటి లేదంతే. చిలక్కోడు ఉంటే బాగుండేదే. నిజం. చాలామంది అయ్యగారు దైవజనుడు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయగానే ఆయన ఆమేన్ అనే 2 నిమిషాలు ఇట్లా కళ్ళు మూసుకుని తరంగానే ఇటు చూస్తారు. ఆయన ఏం చెప్తాడు? ఏంటి చెప్పేది? మీ బొందా ఏంటి చెప్పేది? ఈరోజు మనం నమ్మకం, మన విశ్వాసం, యేసును నువ్వు ఎందుకు ఆరాధిస్తున్నావు అంటే నువ్వు చెప్పవలసింది, ఫలానా గోత్రంలో ఫలానా సమయానికి ఫలానా ఊరిలో ఫలానా ప్రాంతంలో పుడతాను అని చెప్పి పుట్టినోడు ఎవడైనా ఉన్నాడా? ఎవడు లేడు. అందుకే నేను యేసును ఆరాధిస్తున్నా. అందుకే నేను ఆయన్ని ఆరాధిస్తున్నా. నేను చనిపోతాను అని చెప్పి మరలా 3వ రోజు తిరిగి లేస్తానని చెప్పి తిరిగి లేచినవాడు ఎవరైనా ఉన్నాడా? ఎవరు లేడు. అందుకే మేము యేసుని ఆరాధిస్తున్నాం. ఈరోజు ఆయన మీద విశ్వాసం ఉండాలి, ఆయన మీద నమ్మకం ఉండాలి. ఫలానా వ్యక్తి వస్తాడు, ఇమానుయేలు, ఆయనకి క్రీస్తు యేసు అని పేరు పెట్టబడుతుంది. అసలు ఎవరైనా ఉన్నారా చరిత్రలో? ఎవ్వరూ లేరు. అందుకే నేను ఆరాధిస్తుంది యేసయ్యని. ఆయన మీద నమ్మకం ఉంటే చాలు. మనుషుల మీద కాదు నమ్మకం. మనుషుల మీద నమ్మకం పెట్టుకోమాక.
ఎంతకాలం చిలక జోష్యాలు ఇంకా నువ్వు వింటావు? మంగాచారి గారు చెప్తా ఉంటారు ఎప్పుడో, చిలక జోష్యం అంటే జోష్యం చెప్తా అని తిరుగుతాడంట. అసలు ఆడు జోష్యమే బాగోలేదు, ఆడు బ్రతికే ఒక రోడ్లు వెంబడి తిరుగుతున్నాడు చిలకను పట్టుకొని. ఇంకా ఆడు మనకి చెప్పేదేంటి? ఈరోజు ఇటువంటి మాటలు విడిచిపెట్టాలి. చీకటి ఉండదు, చీకటికి త్రావు లేదు, చోటు లేదు. దేవుని మాట ఉన్న చోట, దేవుని ప్రార్థన ఉన్న చోట. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? మనం ప్రార్థన చేస్తుంటే యాసిడ్ పోసినట్టేనంట సాతాను మీద, అలా మలమల మాడిపోద్ది, పారిపోద్దంట. మరి ఈరోజు నేను అంటాను, నీ ఇంట్లో చీకటి ఉంది, నీ ఇంట్లో దురాత్మ ఉంది, ఈ మాటలు విడిచిపెట్టి. అమ్మా, మీ ఇంట్లో చీకటి కనపడుతుంది, 7 వారాలు ప్రార్థన పెడితే బాగుంటుంది. మొదటి వారం ప్రార్థన పెట్టావు అంటే నీతో పాటు సాతాను కూర్చుందనేగా. 2వ రోజు పెట్టావు, నీతో పాటు సాతాను ఉంది. 3వ రోజు ఉంది, ఇక 7వ రోజు బావాలి. అది ఏంటిది? ఈ భక్తిని విడిచిపెట్టాలి, మనం ఈ ఆచారాలను విడిచిపెట్టాలి. మనం నమ్మేది ఒకటే, యేసయ్యను. మన నమ్మకం ఒకటే, యేసయ్య. మన ప్రార్థనే మనకి ప్రాకారం, ప్రార్థనే. ఇక వేరే ఆయుధం ఏమీ లేదు. దిగులు పడొద్దు, కలవరం చెందొద్దు. ప్రార్థన అంటే దేవునితో నువ్వు ముఖాముఖిగా మాట్లాడటం. వాక్యం, దేవుని మాట, దేవుని వచనం అంటే యేసయ్య నీతో మాట్లాడటం.